జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరిగింది. డివిజన్ల డీలిమిటేషన్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ను అధికారులు సభలో ప్రవేశపెట్టారు. డివిజన్ల విభజనపై ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి మాట్లాడారు. ఇక డీలిమిటేషన్పై తమ అభ్యంతరాలను సభ దృష్టికి తీసుకెళ్లారు. డివిజన్ల విభజన ఏ ప్రాతిపదికన చేశారో తెలియట్లేదని అసహనం వ్యక్తం చేశారు. 27 urban local bodies into GHMC and the preliminary delimitation of wards following the recent notification published in the Telangana Gazette on 9th December 2025. This expansion marks a new era for Greater Hyderabad, bringing more areas under unified governance, ensuring equitable development, better infrastructure, and improved civic services for the residents. The preliminary notification in Form 1 has been placed before this general body for your valuable suggestions. To ensure smooth and orderly proceedings, each honorable member will be given 2 minutes to express their views. I request everyone to speak without disturbing the House, maintaining decorum. All remarks and suggestions made by the members will be carefully noted by the Commissioner and his team, and they will be duly addressed. I urge all honorable members to actively participate in this discussion, share your insights constructively, and contribute towards making Hyderabad a more inclusive and vibrant metropolis. ఏ కార్పొరేటర్ని ఏ పొలిటికల్ పార్టీని కన్సర్న్ లేకుండా ఇదంతా ల్యాప్టాప్ పెట్టుకొని గూగుల్ మ్యాప్తో చేసినటువంటి అంశం. ఏ రోజు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఉన్నది, చట్టాలు ఉన్నాయి, జిహెచ్ఎంసీకి కూడా చట్టాలు ఉన్నాయి. అది హరీబరీగా మనం చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఏదో భారతదేశంలో ఇంత పెద్ద కార్పొరేషన్ లేదు అని చూపేయడానికి, దాన్ని చిత్రీకరించడానికి కాదు. ప్రజలకు మౌఖికమైనటువంటి సదుపాయాలు ఉన్నాయా లేవా. రెండోది 27 మున్సిపాలిటీసు, 3 కార్పొరేషన్లు, పంచాయతీలు కలిపినప్పుడు అక్కడ మనకు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదా లేదా అనేది ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు మనకున్న జిహెచ్ఎంసీలనే ప్రాపర్ మ్యాన్ పవర్ లేదు వేరియస్ డిపార్ట్మెంట్ లోపల. దాంట్లో మనము చేసేదాన్ని సైంటిఫికల్ గా చేయకుండా మై రిక్వెస్ట్ ఈజ్ ఎండ్ ఆఫ్ ది ఇది బిఫోర్ కంక్లూడింగ్ మై స్పీచ్, మై రిక్వెస్ట్ ఈజ్ ప్లీజ్ వన్ మోర్ యూ హ్యావ్ వన్ మోర్ మీటింగ్ విత్ ఆల్ ద రిప్రజెంటేటివ్స్, all the irrespective of any political parties, you call to your chamber or mayor chamber. We will have one more discussion on this. Thoroughly we will discuss this. అప్పుడే ఒక దీనికి అవుట్కమ్ వస్తుందని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున హైదరాబాద్ సిటీని, హైదరాబాద్ పెరగాలి, హైదరాబాద్ గ్లోబల్ సిటీలో ఒక పక్కన ఇప్పటికే పేరు పొందు మొన్ననే జరిగినటువంటి గ్లోబల్ సమిట్ లో కూడా పెద్ద పెద్ద మన ఇండస్ట్రియలిస్ట్ వచ్చి మన ఇన్వెస్ట్మెంట్ రావడం కానీ ఇవన్నీ కూడా శుభ పరిణామంగా మేము భావిస్తా ఉన్నాం. ఇలాంటి తరుణంలో మన అందరితోని మీ ఛాంబర్ లో కానీ, కమిషనర్ గారి ఛాంబర్ లో కానీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసినట్టయితే దాంట్లో ఇంకా సజెషన్స్ ఉంటే కొంచెం కాన్ఫిడెన్షియల్ గా చెప్పేటుంటే కార్పొరేటర్స్ వాళ్ళ అభిప్రాయాలు కానీ, ఇక్కడ మీరు టైం ఇచ్చారు, టైంలో అందరు అభిప్రాయాలు చెప్తారు. చెప్పిన తర్వాత ఎనీవే మీకు మినిట్స్ అయితే ఉంటాయి కాబట్టి మినిట్స్ రాస్తారు కాబట్టి దీన్ని ఎంత లోపల మీరు కంక్లూడ్ చేయగలుగుతారు. నా నియోజకవర్గంలో 61 మంది గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచులు ఉండ్రి, 220 మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉండ్రి, 5 మంది ఎంపీపీలు ఉండ్రి, 5 మంది జడ్పీటీసీలు ఉండి, మొత్తం 440 మంది లీడర్లు ఉండే నా మేడ్చల్ నియోజకవర్గానికి 6,80,000 మంది ఓటర్స్ ఉండ్రి. దాన్ని మొత్తం తీసుకుపోయి సత్యనాథ్ చేసి 16 కార్పొరేటర్లు 16 డివిజన్లు చేసిరమ్మా. నాది ఎట్లుంది ఇప్పుడు నా పరిస్థితి? అమ్మా, నా మేడ్చల్ దేశంలోనే నంబర్ 1 నియోజకవర్గం ఉండే, 7 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు, ఇంత పెద్ద నియోజకవర్గాన్ని తీసుకుపోయి 14 తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలిపిరమ్మా. కల్పుల్ని మాకు బాధ లేదు, కానీ ఇప్పుడు ఉండనా నా ఫ్లో అయిపోతుంది. మీరేమో బాగా అలా, ఇక మీకు 2 నెలలు ఉంది, ఇక మీరు ఉరుకులాడకూరు. మీరు నేను ఒకటే చెప్తున్నా అమ్మా వేరు గారు.